రెడ్ కబుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ ఫోకస్ పెట్టింది. మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డికి నోటీసులు కూడా పంపింది. నిధుల వినియోగంపై వివరణ కోరింది. ఇంజనీరింగ్ పనులు, శ్రీవాణి ట్రస్ట్ నిధులపై విచారణ చేపట్టారు. అందులో భాగంగానే ఫైనాన్స్ ఆఫీసర్ బాలాజీకి కూడా నోటీసులు ఇచ్చారు. బర్డ్స్ హాస్పిటల్ నియామకాలు, R&B అనుమతులు లేకుండా గోవిందరాజు సత్రాల కూల్చివేతపై విచారణ చేస్తున్నారు. ఇటు టీటీడీ నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ ఇప్పుడు ఫోకస్ పెట్టింది. మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డికి నోటీసులు పంపింది. నిధుల వినియోగంపై వివరణ కూడా కోరింది. ఇంజనీరింగ్ పనులు, శ్రీవాణి ట్రస్ట్ నిధులపై విచారణ చేపట్టారు అధికారులు. అందులో భాగంగానే ఫైనాన్స్ ఆఫీసర్ బాలాజీకి కూడా నోటీసులు ఇచ్చారు. బర్డ్స్ హాస్పిటల్ నియామకాలు, R&B అనుమతులు లేకుండానే గోవిందరాజు సత్రాల కూల్చివేతపై విచారణ జరుగుతోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఇటు టీటీడీ నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. కొంతమంది అధికారులను అటు పిలిచి మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? విజిలెన్స్ విచారణ టీటీడీలో గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన అవకతవకలపైన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నిన్న టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డితో పాటు మాజీ అదనపు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పాటు అప్పట్లో జరిగిన ఏదైతే బడ్జెట్ గురించి వివరణ కూడా కోరినట్లు సమాచారం. మా రాష్ట్ర మాజీ సీఎస్ జవహర్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. ఇంజనీరింగ్ పనులకు ప్రతి ఏడాది 300 కోట్ల వరకు కేటాయిస్తుంటే ఏకంగా గత 4 పాలక మండల సమావేశాల్లో ఏకంగా 1700 కోట్లు కేటాయింపులు జరిగాయి. దీనికి సంబంధించి స్విమ్స్ కు 77 కోట్లు, గోవిందరాజు సత్రాలకు 427 కోట్లు, తిరుపతిలోని వివిధ ప్రాంతాల రహదారుల నిర్మాణము, ఇతర పనులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. దీనికి సంబంధించి చీఫ్ ఫైనాన్స్ అధికారి అయిన బాలాజీ కూడా నోటీసులు ఇచ్చి వివరణ కోరారు. ఎందుకు ఇంత మొత్తం ఒక్కసారిగా పెంచాల్సి వచ్చిందన్న విషయం మీద కూడా అతని వివరణ తీసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు శ్రీవాణి ట్రస్ట్ నిధులకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎన్ని ఆలయాలు నిర్మించారు, ఎక్కడెక్కడ వేయాలని ఎంత ఖర్చు పెట్టారు, వాటి వివరాలు కావాలని కూడా కోరారు. దీనిపైన పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తుంది. దీంతో పాటు గోవిందరాజు సత్రాలు గత 2 సంవత్సరాల క్రితమే ఏదైతే వాటిని మరమ్మతులు చేశారో 40 కోట్లతో, అలాంటి గోవిందరాజు సత్రాలను ఎందుకు కూల్చివేయాల్సి వచ్చింది, R&B పూర్తి స్థాయిలో అనుమతి ఇచ్చింది ఆ భవనాలను కూల్చివేయడానికన్నా అనుమతి లేకుండా ఎందుకు కూల్చారన్న విషయం మీద కూడా వివరణ తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు బర్డ్స్ ఆసుపత్రిలో నిబంధనలకు విరుద్ధంగా అనస్థీషియాను ఆసుపత్రి డైరెక్టర్ గా నియమించారు. ఈ విషయాన్ని ఎందుకు నియమించారు? బర్డ్స్ ఆసుపత్రి కేవలం ఆర్థోపెడిక్ విభాగానికి సంబంధించిన ఆసుపత్రి. అలాంటి ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ విభాగానికి సంబంధించిన డాక్టర్స్ ను కాకుండా అనస్థీషియాను ఇన్ఛార్జ్ గా ఏ విధంగా నియమించారు, అదేవిధంగా నియామకాలు ఏ విధంగా జరిగాయి, అర్హత లేని వ్యక్తిని ఏ విధంగా నియమిస్తారంటూ కూడా ధర్మారెడ్డిని వివరణ కోరినట్టు తెలుస్తుంది. మొత్తం మీద కీలక వ్యక్తులకు విజిలెన్స్ నోటీసులు పంపింది. అటు భూమన్ కరుణాకర్ రెడ్డితో పాటు మాజీ ఈవో ధర్మారెడ్డి, అప్పట్లో ఈవోగా పనిచేసిన మాజీ సీఎస్ జవహర్ రెడ్డి, ఈ 3 వ్యక్తుల నుంచి సమాచారం సేకరించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఏదైతే చీఫ్ ఫైనాన్స్ అధికారిగా పనిచేస్తున్న బాలాజీకి కూడా నోటీసులు వచ్చాయి. ఆయన వివరణ కూడా కోరినట్టు తెలుస్తుంది. అంటే విజిలెన్స్ విచారణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఇప్పటి వరకు కింది స్థాయి సిబ్బందిని, ఉన్నతాధికారులను మాత్రమే విచారించిన విజిలెన్స్ అధికారులు ఇప్పుడు గతంలో ఏదైతే కీలకంగా అన్ని వివాదాలకు కారణమైన వ్యక్తులను ప్రశ్నించడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే మాజీ టీటీడీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డితో పాటు మాజీ అదనపు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి, మాజీ ఈవో జవహర్ రెడ్డి, చీఫ్ ఫైనాన్స్ అధికారి బాలాజీలకు నోటీసులు సర్వ్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో ఒక నెల లోపల పూర్తి స్థాయిలో విజిలెన్స్ విచారణ పూర్తిగా ముగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సర్తాజ్. రైట్, థాంక్యూ దామోదర్.